కొత్తిమీర టమాటా పచ్చడి. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇంట్లో మనం వాడుకునే కొత్తిమీరలో ఉన్న ఏర్లు వేస్ట్ కాకుండా దాన్ని కొంచెం పచ్చట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని కొంచెం ఆయిల్ వేసి మగ్గించాము. దీన్ని ఇప్పుడు పచ్చడి నూరుకుంటాం. కొంచెం ఉప్పు, అలా చిన్నగా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మన అమ్మలు అందరూ చేసుకున్న పచ్చడి బాగా ఉంది. చిన్నగా గబుగా నూరితే చిందిద్ది కాబట్టి చిన్నగా నూరుకుందాము. టేస్టీగా ఉంటుంది. 2 టమాటాలు ఎక్స్ట్రా వేసాము. బాగోదు, మిక్సీకి వేసుకున్నా కూడా అంత టేస్ట్ రాదు. రోట్లో నూనె పచ్చడి అంటే చాలా బాగా ఉంటుంది. మనం పచ్చడి మెరిగిపోయింది మెత్తగా. మరీ మెత్తగా ఉంటే అంత బాగోదు. కొంచెం ఎక్స్ట్రా పచ్చి ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాము. పచ్చడిలాగా గిన్నె తీసుకోవాలి. అత్తయ్య కొంచెం టేస్ట్ చేయి, ఎలా ఉందో మన పచ్చడి. సూపర్ పచ్చడి, రోజు పచ్చడి.